హెవెన్లీ ప్రేయర్ లైన్ అనే ఈ స్కిట్ని చూద్దామా? అదిగో మహామహిమతో అత్యద్భుతంగా ప్రకాశిస్తున్న పరలోకపు పట్టణం, అందులో ప్రార్థనా విభాగాన్ని చూసుకుంటున్న ప్రధాన దూత, ఏంజెల్ సూపర్వైజర్ నిలవబడి ఉన్నారు. ఇక చూద్దామా? నేనే ఈ ప్రేయర్ వింగ్కి ఏంజెల్ సూపరింటెండెంట్ని. అవును, ఈ ప్రేయర్ ఏంజల్స్ అందరూ ఎక్కడా? హాయ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ అసెంబల్ కాండి, ప్రార్థనలు వస్తున్నాయి, మనం వెంటనే అటెండ్ కావాల్సి ఉంటుంది అని ఈ ప్రేయర్ సూపరింటెండెంట్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఏంజల్స్ అందరూ వచ్చి వరుసగా కూర్చుంటారు. ఎవరి సెల్ ఫోన్స్ వారు పెట్టుకొని ఇంకా ఇప్పుడు ప్రార్థనలు స్టార్ట్ చేస్తారు. హలో ఏంజల్స్, నేను మీకు ఇచ్చే గైడెన్స్ చొప్పున మీరు మీకు అందే ప్రార్థనలకు జవాబు పంపవలసి ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. యేసయ్యా, నాకు బిర్యానీ కావాలి, ఫ్రైడ్ రైస్ కావాలి, చికెన్ 65 కావాలి. నాకు చాలా ఆశగా ఉంది. ప్రార్థన ఆలకించే వాడవు కదా, ఏదడిగినా ఇస్తావు కదా దేవా. నాకు ఇవ్వు దేవా. ఎట్లాగైనా ఈ కోరికతో నేను చచ్చిపోతున్నాను యేసయ్యా. కడుపు నిండుగా దయచేయి దేవా. తిండిబోతులు దరిద్రులు అయిపోతారు. వారి పేదరికానికి వారి తిండిబోతుతనమే కారణం. వారి దగ్గర ఉన్న ధనమంతా తిండికే ఉపయోగిస్తారు. రుచికరమైన వాటి కోసం కోరుకుంటూ ఎంతసేపు ఏమి తిందమా అని తిండి మీదనే మనసు పెట్టి ఆఖరికి ఆత్మీయతను కూడా పోగొట్టుకుంటారు. అందుకే మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయవద్దు అని బైబిల్లో ఉంది. తిండిపోతుల ప్రార్థన ఆలకించి మనం వీళ్ళకి గనుక ఆహారం అవసరమైన దానికంటే ఎక్కువ అందించామంటే వాళ్ళు దరిద్రానికి, పేదరికానికి గురవుతారు. మాంసాపేక్ష వాళ్ళలో ఎక్కువైపోతుంది. కనుక ఈ ప్రార్థన నిరాకరించబడింది. యేసయ్యా, నాకొకటే నిద్రపోవాలనుంది. ఎప్పుడూ నిద్రపోవాలనే అనిపిస్తుంది. నేను ఎంతసేపు పడుకున్నా నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను. యేసయ్యా, నాకు మంచి నిద్ర దయచేయి దేవా. మంచిగా పడుకునేలా, నేను సాటిస్ఫై అయ్యేలా మంచి సుఖమైన నిద్రని దయచేయి దేవా. నిద్రపోతులు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించడు. మనిషి ఎంతసేపు నిద్ర అవసరమో అంతసేపు మాత్రమే నిద్రపోవాలి. బైబిల్లో చెప్పిన విధంగా మనము శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయమని ఉంది. కాబట్టి ఈ ప్రార్థన నిరాకరించబడింది. దిస్ ప్రేయర్ వాస్ రిజెక్టెడ్. యేసయ్యా, నాకు కొంచెమే డబ్బు ఉంది తండ్రి, నాకు ఇంకా కావాలి. దేవా, నాకు ఎక్కువ డబ్బు ఇవ్వు తండ్రి. నేను ఎవ్వరికీ ఇవ్వను, ఎవ్వరికీ దానం చెయ్యను, నా దగ్గరే ఉంచుకుంటాను. వాళ్ళకి వీళ్ళకి పెట్టను. అవసరమైన దానికంటే తక్కువగానే ఖర్చు చేస్తాను. వృధా వాటి కోసం ఖర్చు చేయను. నా ప్రార్థన ఆలకించు తండ్రి. పిసినారుల ప్రార్థన దేవుడు ఆలకించడు. బైబిల్లో చెప్పిన విధంగా లోబులు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. ఇతరుల కష్టంలో, దుఃఖంలో ఉన్నప్పుడు సహాయం చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ వారి పిసినారితనంతో వాళ్ళను బాధ పెట్టకూడదు. కాబట్టి వీరి ప్రార్థనలు నిరాకరించబడింది. దిస్ ప్రేయర్ ఆల్సో విల్ బి రిజెక్టెడ్. యేసయ్యా, నేను చాలా ప్లేసెస్ తిరగాలి అని అనుకుంటున్నాను. నాకు ఇష్టం వచ్చిన ప్లేసెస్కి వెళ్ళాలి అని ఉంది. నా ఫ్రెండ్స్తో బాగా తిరుగుతూ ఎంజాయ్ చేయాలి అని ఉంది. రోజంతా తిరగాలి అనిపిస్తుంది. ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా నేను, నా మనసు సాటిస్ఫై అవ్వలేకపోతున్నాము. నేను సాటిస్ఫై అయ్యేలా కొన్ని ప్లేసెస్కి తిరిగేలా చూడు తండ్రి. తిరుగుబోతూ చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. తిరగడం ద్వారా మనం వృధాగా సమయం గడిపే బదులుగా ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపితే, ప్రార్థనలో గడిపితే, బైబిల్ చదవడంలో గడిపితే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాం. కనుక వీరి ప్రార్థనలు కూడా నిరాకరించబడతాయి. దిస్ ప్రేయర్ విల్ బి రిజెక్టెడ్. యేసయ్యా, నా దేవా, నా తండ్రి, నేనొక పాపిని. నేనెన్నో పాపములు చేసి ఉన్నాను. నన్ను క్షమించండి. నా పాపములను తొలగించండి. నా పాపములు తెలుసుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను. నా పాపములను క్షమించి నీ రక్షణను నాకు దయచేయండి. నన్ను కరుణించండి దేవా. ఓ పాపి, నీవు చేసిన ఈ పశ్చాత్తాప ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీ పాపములను క్షమించి నీకు రక్షణను దయచేస్తాడు. నీవు పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. పాపుల ప్రార్థనలు దేవుడు వింటాడు. కనుక నీ ప్రార్థన అంగీకరించబడ్డాయి. యువర్ ప్రేయర్ విల్ బి యాక్సెప్టెడ్.
యేసయ్యా, పరలోకమునందు ఉన్న రాజా, పాపము అనే అంధకారంలో నుంచి నన్ను రక్షించినందుకు స్తోత్రాలు. నన్ను రక్షించిన విధంగా నా కుటుంబాన్ని కూడా రక్షించండి. నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని తాకండి. నా కుటుంబంతో కలిసి నీ సన్నిధిలో ఆరాధించేలా చేయండి దేవా. ఓ కుమారి, నీవు చేసిన ఈ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీ యొక్క ప్రార్థన విని నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీ ఈ ప్రార్థన ఫలిస్తుంది. కుటుంబ ప్రార్థన వలన కుటుంబం బలపడుతుంది. ఆ బలమే అనేకులను దేవుడి సన్నిధిలో బలపరిచేలా ఉపయోగపడుతుంది. కనుక నీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. ఇట్ విల్ బి రిసీవ్డ్. ఓ ప్రభువా, ఆశ్చర్యకరుడా, నన్ను, నా కుటుంబాన్ని రక్షించిన విధముగా నా సంఘాన్ని మరియు సేవకులను రక్షించండి. మా సంఘాన్ని బలపరచండి. ఆ సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను దీవించండి. నీ యొక్క రక్షణ గురించి చెప్పడానికి, ఆ రక్షణలోకి నడిపించడానికి ధైర్యాన్ని, బలాన్ని దయచేయండి. ఓ కుమారి, నీ ప్రార్థన నెరవేరుతుంది. నీ యొక్క సంఘ సేవకులు రక్షింపబడతారు. సేవకుల రక్షణ మార్గంలో నడిపించాలి. సేవకులు సత్యాన్ని మాత్రమే బోధించాలి. బోధించని ఎడల వారు నరకంలోకి పోదురు. కనుక నీవు చేసిన ఈ మంచి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దిస్ ప్రేయర్ విల్ బి యాక్సెప్టెడ్. తండ్రి, నా దేశాన్ని రక్షించండి. నా దేశంలో జరుగుతున్న పాపమును క్షమించండి. నీ యొక్క రక్షణ మా దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కుమ్మరించండి. మా దేశంలో ఉన్నవారు తెలుసుకుని అనేకులకు నీ రక్షణ గురించి చాటి చెప్పేలాగా చేయండి. నా దేశంలో ఉన్న వాళ్ళందరూ నీ రక్షణ సువార్తను తెలుసుకొని అనేకులకు చెప్పేలా చేయండి. మీ రక్షణను మా దేశానికి దయచేయండి. ఓ కుమారి, నీవు చేసిన ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. నీ దేశం అనేక దేశాలకు స్ఫూర్తి ఇస్తుంది. నీ దేశం యేసయ్య రక్షణతో నిండి ఉంటుంది. నీవు చేసిన ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడతాయి. దిస్ ప్రేయర్ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ ఆన్సర్డ్.